స్టేట్ ప్రెసిడెంట్ గారు, డాక్టర్ గోపీకృష్ణ గారు, మా మిలియన్ స్వామి గారు, హరిహరనాథ్ గారు, మా సేవాదల్ చీఫ్ గారు, మా రాంబాబు గారు, ఇంకా పెద్దలందరికీ కూడా, డాక్టర్ భాస్కర్ రావు గారు, మీ అందరికీ పేరు పేరున, మా మేడం గంగా గారికి, వారి సభ్యులందరికీ నా సాష్టాంగ నమస్కారములు. నేనేం చెప్పదలుచుకున్నానో అవన్నీ మీ టీచర్లు, మా సారు వెంకట్రావు గారు అన్నీ చెప్పేసినారు. ఏం చెప్పాలో కూడా నాకేం తెలియట్లేదు. ఇప్పుడు భోజనం టైం అయిపోయింది కదా, భోజనాలు బాగా చేస్తున్నారు లేదండి? భోజనం అంటే ఏంటి? ఒక్కటే కాదు, చూసేది, వినేది. ఇది సార్ చెప్పినట్టుగా, వెంకటరావు గారు చెప్పినట్టుగానే, మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగానే ఫస్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు మీరు? అన్నం తింటారా? అమ్మ నాన్నకి కాలు పంపుతారా? వెరీ గుడ్. అమ్మ నాన్నగారికి, స్వామికి సాష్టాంగ నమస్కారం. ఏమిస్తారు? ఒక తులసి కానీ ఒక ఆకు కానీ ఇచ్చి, అమ్మా మీరు మీ పుణ్యం వల్ల నన్ను స్వామివారు ఇక్కడ ఈ సమ్మర్ కోర్స్ సెలెక్ట్ చేసినారు. ఇది మామూలుగా వచ్చే అదృష్టం కానే కాదు. బాబా గారు చెప్పారు, మై స్టూడెంట్స్ విల్ బికమ్ ది వరల్డ్ లీడర్స్ అని. మీరందరూ సత్యసాయి స్టూడెంట్సే. ఒకసారి అనిల్ కుమార్ గారు అడిగినారు, స్వామి కాలేజ్ స్టూడెంట్స్కి ఈ బయట చదివే స్టూడెంట్స్కి తేడా ఏంటంటే, తేడా లేదని చెప్పినారు స్వామి. అందరూ బాగా స్టూడెంట్, అందరూ నా స్టూడెంట్సే అన్నారు. ఇందాక మీరు ఒక అబ్బాయి చెప్పినారు, బాగా మాట్లాడినారు, మా అమ్మాయిలు బాగా మాట్లాడినారు. నీకు ఎంత మీరు ఇంటికి వెళ్ళి దయచేసి ఒకటే పని చేయండి, ప్రతి ఇంట్లో కూడా బాల్యం క్లాస్ మొదలు పెట్టండి. పెడతారా? షూర్. సీలింగ్ వంట చేసి మీరు ఇంత బియ్యం ఇవ్వని చెప్పినారు కదా, బియ్యం మీరే వండి అందరికీ పెట్టాలి. మీరు వంటలు వండాలి, పుస్తకాలు చదవాలి, శ్లోకాలు చదవాలి. మా మిలియన్ స్వామి గారు శ్లోకాలు నేర్పించినారు. పక్షికి ఎట్లా రెండు రెక్కలు ఉంటే చాలా, మోటార్ సైకిల్స్కి 2 ఉంటే చాలా చక్రాలు, సైకిల్కి 2 చాలా, కార్కి ఎన్ని కావాలి? 4 శ్లోకాలు, 4 పాటలు, 4 మంచి మాటలు నేర్చుకుని మీరు రోజు 4 గంటలకు లేగాలి. ఎన్ని గంటలకి లేస్తావా? మధ్యాహ్నం 4 గంటలు లేస్తావా? మార్నింగ్ 4. దయచేసి మీరు ఇక్కడ నేర్చుకున్నది దయచేసి ఆచరించండి. మీకు చెప్పినాను కదా, టైం మేనేజ్మెంట్ ఏంటి, ఎట్లా చేయాలి? టైం మేనేజ్మెంట్ ఏంటి? నామస్మరణతో చేసిందే టైం మేనేజ్మెంట్. మన బ్యాక్ ఆఫ్ మైండ్లో మీరు అందరూ భలే ఉన్నారా? అంత కూర్చుని కూడా డ్యాన్స్ చేస్తున్నారు. ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు మీరు కూర్చుని. ఒక్కొక్కరు భలే డ్యాన్స్ చేస్తున్నారు. ఒక్కరు స్ట్రైట్ కూర్చోట్లేదు అని ఇందాక చూస్తున్నారు. ఇట్లా ఇట్లా ఊరుతుంటారా? స్వామి చెప్పినారు, మంచినీరు గ్లాసులో ఇట్లా కదిలితే ఏమవుతుందా? మనం ఉన్న శక్తి అంతా పోతుంది. ఇప్పుడు నేను ఇప్పుడు 70 ఏళ్ళగా నేను కదిలినా కొంచెం పర్వాలేదు. మీరంతా యంగ్స్టర్స్ తిన్నంగా ఉండాలి. అర్థమైందా నాయన? దీనికి ఎప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటే 4 గంటలు లేస్తే మీరు ఓంకారం చేసినారు, 4 రోజులు 5 రోజులు చేసినారు. మరి ఇంటికి వెళ్ళి చేస్తారా? బాగా మర్చిపోతారా? లేకపోతే వాళ్ళ పేపర్లు చూస్తారా? పేపర్లు చూడకుండా అంత బయాట్ చేసి, ఏం నాయన సార్ పంటుంటాడు, ఇక ఆపేస్తాడు 2 నిమిషాలు. అందరికీ ఏమంటే భోజనాలు గోపి సార్ బాగా పెట్టేసినారు, ఏం సార్ అంతా నిద్ర వచ్చేస్తుంది, నాకు నిద్ర వచ్చేసింది. కాబట్టి దయచేసి మనము ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేర్చుకున్నాయి మనం ఇంప్లిమెంట్ చేయాలి. బాబు సాయిరా బయటకు వెళ్ళిపోయినారు, ఎవరైతే కొంచెం కదులుతుంటారో వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోండి ప్లీజ్. మా ఎమ్మెల్యే స్వామి గారు నాకు అక్కడ పుట్టపర్తిలో స్పీచెస్ చెప్పినాడు, నన్ను ఇట్లా కదులుతుంటే నన్ను బయట దగ్గరికి వచ్చేసారి నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తిన్నంగా కూర్చోండి లేకపోతే బయటకు వెళ్ళిపోండి అని చెప్పినాడు ఆయన. ఆ విధంగా మనము దయచేసి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు సత్యసాయి బిడ్డలు. స్వామి వారు ఇన్ని లక్షలకు స్టూడెంట్స్ ఉన్నారు, మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసినారు? ఆయన కరుణ అంతే.
స్వామి కరుణ. ఇది నెమరు వేసుకోవాలి. మీరు నేర్చుకున్నారంతా, ఈ 5 రోజులు నేర్చుకున్నారంతా స్వామి నాకు వంట పట్టేదట్టు చూడండి. స్వామి వారు మీకు తెలుసో తెలియదు, 1960లో గీతా మోహన్ అని, గీత అని వాళ్ళ ఒక డాక్టర్ గారు అమ్మాయి 8th క్లాస్ చదువుతుంది. వాళ్ళ స్వామి వాళ్ళు ఓన్ అక్కతో కర్ణాటక అంతా బస్సులో తిప్పించినారు. ఆ చిన్న బాబను బాల్ వికాస్ చెప్పని, బాల్ విహార్ అనేవారు. కాబట్టి మీరందరూ కూడా బాల్ వికాస్ టీచర్స్ కింద అయ్యి మంచి ఫస్ట్ మనం నేర్చుకోవాలి. 5 రోజులు నేర్చుకున్నది ఒక 10 రోజులు మేము నేర్చుకుని సెలవుల్లో ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయొద్దు. మీ సిలబస్ అంతా ఫుల్గా కంప్లీట్ చేసేసి, బాల్ వికాస్ సిలబస్ అంతా కంప్లీట్ చేసి, మీ ఇంటిలో 5 మందిని పిల్లల్ని మీరు జమ కూర్చొని మీరు చెప్తారా? షూర్. సాయిరామ్ సాయిరామ్. ఇది స్వామికి మన వల్ల కాదు. ఇది స్వామికి ఉత్తరం రాసి కన్నీటితో ప్రార్థన చేసి, స్వామి నేనేమి చేయలేను, మీరే నాతో బాల్ వికాస్ టీచర్ చెప్పి 5 మంది పిల్లలు బాగా చేయండి అని చెప్పి మీరు ప్రతి వారానికి ఒక్కరోజు మీ ఇంట్లో బాల్ వికాస్ పెట్టండి. తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత అందరూ సేవాదళ సభ్యులు అవ్వాలి. ఇప్పటి నుంచే కూడా మీరు సేవలో పాల్గొనాలి. ఈ విధంగా చక్కగా స్వామిని ప్రార్థన చేస్తే ప్రతిదీ మనకి అన్నీ ఆయన స్వామి సమకూరుస్తారు. ఇందాక సార్ వెంకట్రావు గారు వాచ్ గురించి చెప్పినారు కదా. స్వామి ఒకసారి ఇద్దరు మా ఇంటర్వ్యూలో పిలిస్తే ఒక్కసారి 2 వాచ్లు తీసినాడు. ఎన్ని వాచ్లు? స్వామి ఏమంటే తీసేస్తాడు కదా. ఒకటి షిర్డీ బాబా, ఒకటి సత్యసాయి బాబా. ఒక గంగాలాంటి మేడం గారు ఒక వాచ్ ఇచ్చినారు, ఇంకో మేడంకి ఇంకో వాచ్ ఇచ్చినారు. ఇంకో లేడీ ఉంది, థైలాండ్ లేడీ, ఆవిడ స్వామి ఆల్సో ప్లీజ్ గివ్ మీ వాచ్ అని. యూ డోంట్ నీడ్ ఎ వాచ్. WATCH, నీ వర్డ్స్ బాగున్నాయి, నీ థాట్స్ బాగున్నాయి, నీ క్యారెక్టర్ బాగుంది. తెలుసా మీకు వాచ్ అంటే ఏంటి తెలుసా? వెరీ గుడ్ వాచ్. కాబట్టి మనకందరికి ఎవరు ఇచ్చినారు? స్వామి మనందరికి పర్మనెంట్ వాచెస్ ఇచ్చినారు. ఏమి ఇచ్చినారు? ఇచ్చినారు లేదా? మన వర్డ్స్ బాగుంటే స్వామికి ఆనందం, మన క్యారెక్టర్ బాగుంటే స్వామికి వాచ్ ఇచ్చినట్టుగా. కాబట్టి ఇప్పుడు చాలామంది మీరు గుర్తుపెట్టుకోవాలి, దొంగ గురువులు ఉన్నారు. స్వాములు పాములు అని చెప్పినారు. అందరు పాముల దగ్గరికి వెళ్ళొద్దు. సత్యసాయి బాబా గారే ఒక్కరే దేవుడు. అర్థమైందా నాయన? మీ రాముడు కానీ కృష్ణుడు కానీ అక్కడ తప్పకుండా వెళ్ళండి. అల్లా కానీ ఇప్పుడు లోకల్గా ఇట్లా జుట్లు పెట్టేసుకుని బొట్టులు పెట్టేసుకుని వాళ్ళ దూరంగా ఉండండి. స్వామి చెప్పినారు వాళ్ళంతా పాములు అని చెప్పినారు. కాబట్టి సత్యసాయి బాబాను మన పూర్వీకులు ప్రార్థన చేసే రాముడు కానీ కృష్ణుడు కానీ అక్కడికి వెళ్ళండి. మనం ఏ మహిమలు చాలామంది స్వాములు అంటే ఇలా విభూతి తీసేస్తారు, ఇట్లా తీసేస్తారు, అట్లా తీసేస్తారు అంటే నమ్మద్దు. మా అమ్మ 1000 తల్లులు అమ్మ ఉంది నాకు చాలు అని మీరు ధైర్యంగా ఒకటే బాటలో ఉండండి. ఇదే నేను మీకు రిక్వెస్ట్ చేయవలసింది. ఇంకెక్కువ మాట్లాడితే మా ఆకలి ఎక్కువైపోతుంది సార్. చాలా 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 ధన్యవాదాలు. పిల్లలు, టీచర్లు ఎంత ఆనందం, ఎంత ఆనందం. స్వామికి ఈరోజు ఈ 5 రోజుల నుంచి మీరు ఎంత ఆనందం ఇచ్చినారు. సాయిరామ్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇలా మైక్ ఇస్తే మైకాసురుడు అంటారు. ఏమంటారు? ఇక వదలమన్నమాట. ఎవరో చెప్పాలన్నమాట. దయచేసి నేను మా అమ్మగారు చనిపోయినా కూడా ఈరోజు కూడా బెడ్ మీద నేను మామూలుగా నేల మీద చేయలేకపోతున్నాను. నా సాష్టాంగ నమస్కారం చేస్తే కానీ నా రోజు మొదలు పెట్టు. అమ్మ ఉన్నప్పుడు వాల్యూ తెలియలేదు నాకు. అమ్మ శివంకి వస్తావా అంటే నువ్వు వెళ్ళొచ్చారంటే పర్లేదు తలకాయకి తగ్గిందని ఒక్కడే వెళ్ళిపోయావాడు శివంకి. అట్లానే పుట్టపట్టి వస్తావా అమ్మ అని ఊరికే నోటితో అడిగేవాడిని. అప్పుడు నువ్వు వెళ్ళొచ్చేసి వెళ్ళిపోవాడిని. ఇప్పుడు నాకు అనిపిస్తుంది స్వామి 15 రోజులు ఇవ్వండి మా అమ్మని, నేను చక్కగా చూసుకుంటాను స్వామి అని అడిగినప్పుడు అమ్మ లేదు. ఇదే విధంగా కూడా మన స్వామి కూడా ఒక అమ్మ. స్వామిని విడిచిపెట్టద్దు. మనకి ఏమి కావాలంటే అది ఇస్తారు, ఏమి చేయాలంటే అది ఇస్తారు. ఆ నమ్మకం మీరు పెంచుకోండి. చక్కగా ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు మీ అమ్మకి సాష్టాంగ నమస్కారం చేసి, అమ్మ మీ దయ వల్లే నాకు సత్యసాయి బాబా గారు దగ్గరికి వచ్చినాడు, చెప్పినాడు స్వామి ఇలా అమ్మ తల మీద ఇలా దీవిస్తే అంట దేవతలంతా కూడా బాబు బంగారం అనగానే అమ్మ చెప్పిన దేవతలందరూ కూడా మనకి ఆశీర్వాదం ఇస్తారు. ఆ శక్తి మనకు వస్తుంది. కాబట్టి మొట్టమొదటిది
అమ్మకి రోజు నమస్కారం పెట్టండి, పాద సేవ చేయండి. రెండవది ఏం చేస్తారు బాలికాస్ 4 ఏంటా నీకు మోటార్ సైకిల్ కావాలంటే 2 నేర్చుకో, కార్ కావాలంటే 4 నేర్చుకోండి, ఇంకా హెలికాప్టర్ అన్ని కావాలంటే ఇంకా ఎక్కువ నేర్చుకోండి. దయచేసి మనము పక్షికి ఎట్లా 2 ఉంటాయో 2 నేర్చుకోండి, బాగా నేర్చుకోండి. బాగా లేకపోతే మాత్రం పాటలు పేపర్ చూసి చదవకూడదు. ఈ విధంగా మనము స్వామికి మన ఇంటికి మంచి పేరు తీసుకురావాలి. ఇంకొక ముఖ్య విషయము, చాలా నేను మిరాకిల్ చెప్తాను. నేను హైదరాబాద్ సేవలో వెళ్ళినప్పుడు స్వామి మీరందరికీ విభూతి ఇస్తున్నారు, నాకు కొంచెం ఏదో 7 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను, ఒక మిరాకిల్ లేదు, ఏమీ లేదు స్వామి అని నేను డాక్టర్ సిటీ చంద్ర గారు బస్సులో వెళ్ళాము పుట్టపర్తి. స్వామికి అని తెలుసు కదా, ఇలా మంచి కోరికలు కోరుతుంటే ఏది కోరుకుంటుంది, ఇటువంటి విభూతి కావాలి, ఇది కావాలి, అది కావాలని. నేను అక్కడ పుట్టపర్తిలో అడుగు పెట్టినాను. మార్నింగ్ వెళ్ళాను, యూరిన్ వెళ్తాం కదా, యూరిన్ అయిపోయింది. 12 గంటల దాకా యూరిన్ రావడం లేదు. మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, ఇంకా రావట్లేదు, పట్టిట్లు అయిపోయింది. అప్పుడు మా డాక్టర్ సీటీ ఏం చేద్దాం చెప్పినాడంటే, నువ్వు బాబు నువ్వు బెంగళూరు పోవాలి, ఆపరేషన్ చేయాలి, పెద్ద ప్రాబ్లం వచ్చింది. అప్పుడు ఆ సూపర్ హాస్పిటల్ వెళ్తే లేదు. అప్పుడు స్వామి అని చెప్పి నేను ఇలా పంచ కట్టించినాడు, నాకు ఒకటి ముందర కూర్చోబెట్టాను. పెడితే స్వామి దగ్గరికి వచ్చి, ఏం బంగారం నీకు విభూతి కావాలా అని చెప్పి ఇట్లా తీసి విభూతి ఇచ్చి ఇలా నోట్లో వేసుకున్నాను. వెంటనే నాకు యూరిన్ రావులు పరిగెత్తినాను అన్నమాట. అప్పుడు అనుకున్నాను, అయ్యో ఎందుకు నా యూరిన్ అడిగినా, నేను విభూతి అడిగినాను అందరితో పాటు ఉంటే బాగుండేది కదా, ఈ కోరికలు ఆ కోరికలు కొడితే మనకి ఇదే పని అవుతుంది. అట్లానే ఇంకోసారి స్వామి అందరికీ మీరు కౌన్సిల్ జనరల్కి వెళ్తున్నాను, స్వామి అందరికీ మీరు రింగులు ఇస్తున్నారు, నాకు ఏమి ఇప్పుడు దాకా ఇవ్వలేదు, ఒక రింగ్ ఇవ్వండి స్వామి అని చెప్పినా అనమాట. కొడైకెనాల్ స్వామి చక్కగా భోజనం పెట్టి రింగ్ ఇచ్చి అంతా ఇచ్చినారు, ఆనందం వచ్చినారు. నేను చెన్నైకి వచ్చినాను, అప్పుడే మా పిఏ పాస్పోర్ట్ ఆఫీసర్ ఫోన్ చేశాడు, సార్ మీరు టెర్రరిస్ట్కి పాస్పోర్ట్ ఇచ్చేసినారు, ఇంకా మీది అంతా జాబ్ అంతా పోయినట్టే అన్నాడు అనమాట. కానీ అంత క్రితమే స్వామి రింగ్ ఇచ్చినారు కదా, ఆ రింగ్ దయ వల్ల నేను 8 సంవత్సరాలు సిబిఐ అంతా ఎంక్వైరీ చేసినాడు. తర్వాత వీడు ఆనెస్ట్ ఆఫీసర్ని డిక్లేర్ చేసి అదే రోజు 2 రోజుల క్రితం ఆ రింగ్ వెళ్ళిపోయింది. అప్పుడు నేను చక్కగా బతికిపోయినాను అన్నమాట. ఈ విధంగా మనకి ఏది వాచులు కానీ రింగులు కానీ దొంగ ఋషులు ఉంటారు, దొంగ ఈ మధ్య అంతా డబ్బుల గురించి వీళ్ళు వాళ్ళు అంతా ఏమి మన రాముని నమ్మండి, మన కృష్ణుని నమ్మండి, మన శివుణ్ణి నమ్మండి, మన సత్యసాయి నమ్మండి. మా అమ్మగారు చాలా స్ట్రాంగ్ లేడీ, అసలు షిరిడి బాబా తప్ప వెంకటేశ్వర స్వామి తప్ప ఏం నమ్మను అనేది అనమాట. నేను అప్పుడు ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయిపోయింది. నేను అప్పుడు శివంకి వెళ్ళి ఏడ్చిన నిజంగా భజనలో, స్వామిని ప్రపంచానికంతా చెప్తున్నాను, మీరు దేవుడు 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 అని నా ఓన్ అమ్మని నేను మార్చుకోలేకపోయినాను. ఇంకెందుకు అంత బాధ చేసినాను అన్నమాట భజనలో. ఆ కందితో పాటు ఇంటికి వెళ్ళాను, విజయనగర్ కాలనీ వెళ్తే అన్ని ఫోటోల్లోంచి విభూతి వస్తూ ఉందన్నమాట. అప్పుడు మా అమ్మగారిని చూడమ్మా బాబా గారు దేవుడు విభూతి ఎట్లా వస్తుందో చూడంటే, ఆవిడ శివంకి వెళ్ళి ఆవిడ విభూతి అంతా లాక్కుని వచ్చి వేసేసినాడు ఫోటోల మీద అని చెప్పేసి ఆవిడ టవల్ తీసుకొచ్చి మొత్తం విభూతి అంతా క్లీన్ చేసేసింది. స్వామి ఏం చేసినాడు ఇంకా తెలియదు కదా, పసుపు కొలుపుతుంది అనమాట, పసుపు అంతా వస్తుంది. అప్పుడు వంటింట్లో వెళ్ళి చూసింది అనమాట, నిజంగా పసుపు డబ్బా మళ్ళీ వేసినాడా అని చూస్తే పసుపు డబ్బా అట్లానే ఉంది. తర్వాత తేనె కూడా వస్తూ మొదలుపెట్టింది. అప్పుడు మా అమ్మగారు అన్నారు, సత్యసాయి బాబా దేవుడే అని. ఈ విధంగా ఈ మిరాకిల్స్ ఎందుకు చూపిస్తారంటే, మనకి నమ్మకం లేకపోవడానికే మిరాకిల్స్ ఇవన్నీ. మన ఒక్క మాటతో మీ 5 day కోర్సులో స్వామి దేవుడు అని పూర్తిగా నమ్మండి నమ్మండి నమ్మండి. 1000 తల్లుల ప్రేమ అని మీరు నమ్మండి. నమ్మకపోతే ఏమీ లేదు. మట్టి స్వామి చెప్పినారు, నేను మట్టి అనుకుంటే మట్టి, ఇసుక బంగారం బంగారం అని. దయచేసి మీరంతా పూర్తి నమ్మకంతో వెళ్ళి ఇక్కడ 5 రోజులు ఎట్లా గడిపినారో అదే డిసిప్లిన్తో చెప్పారు కదా, ఏబీసీ ఇంత చెప్పినారు కదా, ఆల్వేస్ బీ క్లీన్గా ఉండాలి. స్వామికి 2 జతలు ఉండేవి చిన్నప్పుడు, వెండి ఒక చెంబుతో ఇస్త్రీ చేసుకునేవారు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇట్లా ఉండాలా, ఈ
హీరోలాగా చూసారా, పంచ కట్టుకుని ఇది కట్టుకుని ఎంత బాగున్నారు, ఎంత బాగా డ్రెస్ అయినారు. ప్రతిరోజు భజనకి వెళ్ళినప్పుడు ఏదో చిరిగిపోయిన బట్టలు ఏం పట్టుకుని వెళ్ళద్దు, సూపర్ బాగా వెళ్ళండి. బాబాగా 2 జతలు ఉండేవి, అవి కూడా ఇస్త్రీ చేసుకుని చక్కగా మీరు ఉండాలి. తల బాగా దూకోవాలి, ఒక దువ్వెని పెట్టుకోవాలి. మీరు బాగా స్టూడెంట్స్ అందరికీ దువ్వెని దూపి బొట్టు పెట్టి చక్కగా పంపించండి. ఈ విధంగా స్వామి చెప్పిన ఏబీసీలు మనం జస్ట్ ఆల్వేస్ బి కర్టియస్, ఎంత ప్రేమతో ఉండాలి, ఎంత ఆల్వేస్ బి కరేజియస్, ఎంత ధైర్యంగా ఉండాలి. మీరు మన దేని పద్దానికి భయపడిపోతాం. స్వామి చెప్తారు పిల్లలకి ప్రతిదానికి భయము 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 భయము. ఎందుకు భయము? భయపడతాం ఏమంటా? అబ్బా ఏం ట్రైనింగ్ ఇచ్చినాడు సార్ మీరంతా. ఇందాక నుంచి మీ దగ్గర నేను వింటుంటే మీ టీచర్స్ మాట్లాడేది కానీ మీ స్టూడెంట్స్ మాట్లాడేది కానీ చూస్తే ఎంత ఆనందం, ఎంత ఆనందం. స్వామికి ఎన్ని రెట్లు ఆనందం. గంగా మేడం గారికి, వాళ్ళ టీంకి, ఓపీ సార్కి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇటువంటి పిల్లలతో ఏది కూడినా కూడా స్వామికి ఆనందం. స్వామి వారి ప్రేమే పిల్లలు. ఎందుకంటే తెలుసు స్వామికి మేమంతా వెళ్ళిపోతాం, మీరే లీడర్స్ అని చెప్తున్నారు, వరల్డ్ లీడర్స్ అని చెప్తున్నారు. మీరు నమ్ముతే నమ్మండి, ఏమవుతుందో స్వామి అంటే చెప్తారు. మేము ఎక్కడ అవుతాం లీడర్ అనుకుంటే అట్లానే ఉండిపోతారు. లీడర్ అంటే ఏంటి? ఇందాక సార్ చెప్పినట్టు కదా, బుద్ధుడుగా తయారవ్వాలి. ఎన్ని కూడా సింపుల్గా ఉండాలి, ఒక వెన్నుగా ఉండాలి, ఒక ఆనందంగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి. అంత పెద్ద మహారాజు కదా తను బుద్ధుడు. అన్ని విడిచిపెట్టి వచ్చేసినట్టు లేదా? మీరు ఎట్లా 5 రోజులు వచ్చినారో అక్కడ కూడా బుద్ధుడు కూడా 45 సంవత్సరాలు గ్రామాలు అన్నీ తిరిగినాడు బుద్ధుడు. ప్రతి గ్రామానికి వెళ్ళి కూడా సత్య, ధర్మ, శాంతి, ప్రేమ చెప్పినాడు. స్వామి కూడా చూడండి, షిర్డీ బాబా చూడండి. దేవుడు అంట మనం చిరిగిపోయిన బట్టలు పెట్టుకున్న కింద చెక్క మీద పడుకునేవాడు షిర్డీ బాబా గారు. నీకు అన్ని సోఫాలు కావాలి, ఇది కావాలి, మీ మమ్మీని అడుగుతావు, ఇదివా అదివా, డాడీని ఏమి అడగదు మీరు. అమ్మ నాకు చాలు, ఇప్పుడు బియ్యం నీ ప్రేమ నువ్వు చాలు అన్నాను. ఈ కంఫర్ట్ కావాలి, ఆ కంఫర్ట్ కావాలి అడిగినారంటే చంపేసి కొట్టాము పుట్టరా. కాబట్టి దయచేసి సీలింగ్ ఆన్ డిజైర్స్, స్వామి లైఫ్ గుర్తుపెట్టుకోండి, షిర్డీ బాబా లైఫ్ గుర్తుపెట్టుకోండి, బుద్ధుడు లైఫ్ గుర్తుపెట్టుకోండి. ఇట్లా అని చెప్పి మీరు కూడా చిరిగిపోయిన షర్ట్లు వేసుకోవద్దు. స్వామి చెప్తారు బాగా ఇస్త్రీ చేసుకోవాలి. మనం ఎట్లా ఉండాలంటే వీడు మహారాజు వచ్చేసినాడు, వీడు మహారాణి వచ్చేసింది, ఏదో మహాభర్త, అట్లా చక్కగా డ్రెస్ వేసుకోవాలి. మనం ఆనందంగా ఉండాలి. మాకు నాగేశ్వరరావు గారు, గోపి గారు, ఫాదర్ల గారు, గంగ గారు, మదర్ ఫాదరు అన్నదానం అన్నీ చేయించేవారు. ఇప్పుడు 70s మైదీపట్నం కాలనీలో మెడికల్ క్యాంప్ పెట్టేవారు. చిన్న వయసు నుంచే వాళ్ళంతా బాబా భక్తిలో ఉన్నారు. మీరు కూడా ఈ వయసులో వచ్చినారు, అది మీ అదృష్టం, మన అదృష్టం. ఈ విధంగా మనం చక్కగా సాక్రిఫైస్ అనేది చేయాలి. ఏం చేస్తారు? సాక్రిఫైస్ చేస్తారు లేదా? ఏం చేస్తారు? చేస్తారా? చూడండి, మా అమ్మ నాన్న ఏం చేసినారంటే సైనిక్ స్కూల్ చాలా కాస్ట్లీ, విశాఖపట్నంలో బెస్ట్ స్కూల్ అప్పుడు ఆ టైంలో. వాళ్ళ సగం జీతం నాకు సైనిక్ స్కూల్లో పంపించినాడు. 5 సంవత్సరాలు హాస్టల్లో ఉన్నాను. అట్లాగే మన అమ్మ నాన్న ఎంత కష్టపడతారో మీకు తెలియదు. మీరు ఇక్కడ 5 రోజులు ఉన్నారంటే, మీరు స్కూల్కి వెళ్ళారంటే ఇంటికి వచ్చేంత వరకు అమ్మ కనిపెట్టుకునే ఉంటుంది, అన్ని డబ్బులు ఇస్తానే ఉంటుంది. వాళ్ళు చేసే ఎంతో కష్టంగా. నువ్వేమైనా పెద్ద అడిగినా వాళ్ళ కరప్షన్ కూడా అయిపోతారు. కాబట్టి మీరేం పెద్ద అడగద్దు. అమ్మ నాకేమి అవుతుంది, ప్రేమ కావాలి, మీ భక్తి కావాలని చెప్పి స్వామి ప్రతిరోజు ఉత్తరం రాయండి. ప్రతిరోజు ఉత్తరం రాస్తా లేదండి, గర్ల్ ఫ్రెండ్ రాస్తా. చూడండి స్వామి క్లియర్ ఎంత వస్తుందా నీకు. ప్రతి సిస్టర్ అంతే, అర్థమైందా? బ్రదర్ అండ్ సిస్టర్. మీరు కళ్ళు కుటుంబంలో చూసినట్టు కాలేజ్ స్టూడెంట్స్ తల ఎత్తారు, అటువంటి వాళ్ళకి మంచి వైపు వస్తారు. అర్థమైందా? మీరు ఇలా ఇక్కడ కోరిక చూడకూడదు. ఒకటే ధ్యాస 24 hours బాగా చదవాలి. ఏ విధంగా స్వామిని మెప్పించాలి. ఈ మాయలో పడకూడదు. మాయలో పడతావా? రాముడు వాళ్ళ నాన్న మాట్లాడి 14 సంవత్సరాలు వెళ్ళినారు. ఆయన ఎంత? 14 years అడవుల్లో ఉన్నారు. పాండవులు కృష్ణుడికి ఎంత దగ్గరుండి 12 సంవత్సరాలు అడవుల్లో ఉన్నారు. మనం 12 రోజులు పుట్టుపర్తి
దొరుకుతుందా, ఇక్కడ ఇది దొరుకుతుందా అంత ఆలోచన చేస్తుంటాం. అర్థమైందా? 12 రోజులు కష్టపడండి సంవత్సరానికి. ప్రతిరోజు కూడా దయచేసి 14 గంటలు చదవండి పిల్లలారా. మీ నెక్స్ట్ క్లాస్ సిలబస్ అంతా కూడా చదివేసేయండి. నెక్స్ట్ క్లాస్ది మీ హైయర్ క్లాస్ది సిలబస్ అంతా కంప్లీట్ చేసేయండి. అమ్మ నాకు ఇల్లు కానీ ఆల్రెడీ క్లీన్ అంటున్నాడు కాబట్టి ఇల్లంతా మీరే క్లీన్ చేయండి. ఒక మంచిగా ప్రశాంతి లేదుగా సార్ బాబు నాయన సార్ సార్ ప్లీజ్ గో సార్ సార్ కూర్చోవాలా నేను పంపిస్తాను, నన్ను పంపిస్తాను. బీ స్టడీ బీ మనం చాలా మన ఓన్ సెల్ఫ్ డిసిప్లిన్ బాగుండాలి. ఎంత నిద్ర వస్తున్నా కూడా, ఎంత కష్టం ఉన్నా కూడా ఏమంటాం ఆయన. ఇప్పుడు మనం విత్తనాలు వేస్తాం పొలంలో, ఉన్నాయి కొన్ని గింజలు పాడైపోతాయి, కొన్ని గింజలు పైకి వస్తాయి. నీ అదృష్టం మన అదృష్టం అంతే. మనం చాలా స్ట్రిక్ట్గా ఉండాలి మనతోనే మనము స్ట్రిక్ట్గా ఉంటే స్వామి మనకి అన్నీ ఇస్తారు. ఏం కావాలంటే అది ఇస్తారు. కానీ ఉత్తరం రాష్ట్రం మాత్రం మీరు మానద్దు. ఉత్తరం రాత్రం అది మాత్రం అమ్మకు చూపించకూడదు, నాన్న చూపించకూడదు, మీ ఎవరిని చూపించకూడదు. ఉత్తరం స్వామి నాకు మ్యాథ్స్లో కొంచెం వీక్గా ఉంది, స్వామి నాకు కొంచెం హెల్త్ బాగుండట్లేదు అని స్వామికి ఉత్తరం రాసి వెంటనే చింపేసేయండి. అంబాసిడర్ మన డాక్టర్ బషీరుద్దీన్ గారు చెప్పినాడు, ఒకసారి అడిగినారు. సమ్టైమ్స్ here in Kodaikanal, sometimes here in Bangalore, which address should I write? Swami said, the moment you put your pen down, the message instantly reaches me. My chair is the antenna అని చెప్పినారు. ఇలా పెన్ ఇట్లా పెట్టగానే స్వామికి మెసేజ్ అదెందుకు అందరికి చూపిస్తానికి ఎవరికి చూపించక్కర్లేదు. స్వామికి మీ కష్టాలు నష్టాలు మీ యాంగ్జైటీస్ అన్నీ రాయండి, చెప్పేయండి. ఏమి ఇంటెలిజెన్స్ సార్ అన్నీ తెలుస్తాయి నాయన, కానీ నువ్వు భజన చేస్తుంటే అన్నీ తెలుస్తాయని రాయిపోయేందుకో నీ మైండ్ అంతా క్రికెట్ మ్యాచ్లో ఉంటుంది. మళ్ళీ ఇంకో మ్యాచ్లో ఈరోజు సాయంత్రం ఏం సినిమా చూస్తూ ఉంటాడు. ఇట్లా పెన్ను పట్టుకుంటే థాట్ వర్డ్ డీడ్ స్వామికి ఏమి అవసరం లేదు, చెప్పట్లేదు. క్వశ్చన్ రైట్ క్వశ్చన్. స్వామికి అన్నీ తెలుసు. కానీ మనం ఎందుకు రాస్తున్నామంటే మనము ఈ లైఫ్ ఇచ్చేలో కూడా రాధా కృష్ణ ఎట్లా ఒకటైపోయినారో, సీతారాముడు ఎట్లా అయిపోయినారో, భక్త తూకారాం హరి ఎట్లా అయిపోయినారో, మనం ఈ లైఫ్లో ఒక్కటైపోవాలి స్వామితో. ఈ లైఫ్లోనే మనకి అన్ని ఆనందాలు ఇస్తున్నారు స్వామి. ఆ రోజు కృష్ణుడు రాధా అనుభవించింది, పాండవులు కృష్ణుడితో ఉన్నారు. ఈ లైఫ్లో మనం అచీవ్ కావాలి. అందుకోసం టు హ్యావ్ ది వన్నెస్ ఇన్ లైఫ్ విత్ స్వామి షుడ్ నీడ్ సమ్ ప్రాక్టికల్ ప్రాపర్ ఇలా ఉండాలన్నమాట. ఇంప్లిమెంట్ రైటింగ్ లెటర్స్ అటువంటిది. కొబ్బరికాయ కొట్టేటప్పుడు స్వామి నా అన్ని అహంకారం అంతా ఇలా కొట్టేయండి స్వామి అని కొబ్బరి కొట్టాలి. జ్యోతి వెలిగించినప్పుడు చక్కగా స్వామి ప్రపంచమంతా ఈ జ్యోతిని తీసుకువెళ్ళండి అని మీరు ప్రార్థన చేయాలి. ఈ విధంగా మనం స్ట్రాంగ్గా 1-to-1 రిలేషన్ మనం స్వామితో పెట్టుకోవాలి. ఎంతమంది చెప్పినా కూడా మనం స్టడీగా ఉండాలి. 18 hours మీరు చదువుతారు. 18 hours నో ఎందుకు చదువుగా వాటికి పెరిగిపోతుందా చదువు 18 hours. స్వామి చెప్పినారు 6 hours. సారీ, we should all work very hard. Step by step చేయండి. First 8 hours, 9 hours, 10 hours. You have to be top children, such students మీరంతా. Okay? Please work very hard. Thank you very much అండి. స్టేట్ ప్రెసిడెంట్ గారు చాలా స్వామి నేను చెప్పేది ఒకటి, అమ్మా నాన్నకి రోజు నమస్కారం పెట్టండి. సెకండ్ ఏం చెప్పినాను, ఉత్తరాలు రాయమన్నారు. వెరీ గుడ్ బాబు. ఇంకా నేర్చుకుంటారా? ఇంట్లో బాల వికాస్ క్లాస్ పెడతారా మీరు నిజంగా? మీరు ఫ్రెండ్స్ అవ్వాలి, 2-3 కలిసి పెట్టాలి. మీ లొకాలిటీలో ఉన్న ఒక్కళ్ళు పెట్టలేరు, 3-4 కలిసి ఒక క్లాస్ పెడుతూ ఉండండి. ఈ విధంగా చక్కగా స్వామికి దగ్గరగా ఉండండి. మీ దగ్గర నుంచి ఎంతో చక్కగా మాట్లాడినారు అందరూ. మీ దగ్గర ఎంతో నేర్చుకున్నాము. మీ అందరికీ ధన్యవాదాలు. మా లీడర్స్కి, హైదరాబాద్ లీడర్స్కి
సాష్టాంగ నమస్కారం సార్ మీ అందరికీ. నాకు చక్కటి అవకాశం ఇచ్చినారు, కృషి ఇచ్చినారు. ఎంత ఆనందం ఇది, ఎంత ఇచ్చినారు స్వామి. జై బోలో భగవాన్ శ్రీ సాయి బాబాజీకి. ఇంకొక విషయం, ప్రతిరోజు ఇంట్లో భజన చేయండి. ప్రతిరోజు భజన చేయండి. హార్ట్ ఇమ్మని చెప్పినారు స్వామి. ప్రతి రూమ్లో కూడా, మన కిచెన్లో, పూజా రూమ్లో, ఒక్క రూమ్ ఉన్నా కూడా హార్ట్ కర్పూరం ఇస్తే నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది అనమాట. ప్రతిరోజు మన ఇళ్లలో మనము హార్ట్ ఇచ్చుకోవాలి. అర్థమైందా నాయన? దేవుడికి ఇవ్వండి. ఈ విధంగా మనం చక్కగా స్వామికి దగ్గరగా అయ్యి మీరందరూ స్వామి దయా శిక్షణ మన అందరి మీద ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. జై బోలో భగవాన్ శ్రీ సాయి బాబాజీకి. ఓం శ్రీ సాయిరామ్ అంటే జై జై సాయిరామ్ అంటారా? జై జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. మీ అందరు బంగారం ఇష్టమమ్మా? బంగారం ఇష్టమా లేదు? వీటికి ఇష్టం అండి. ఎందుకంటే బజారు మీకు సాంగ్ చెప్తుంటారు, మన హృదయం బంగారం బాబా పోతారు. మీరు బలే బాబా అంటే బంగారు బాబా అన్నారు. ఏమంటారు? భలే భలే బాబా, భలే భలే బాబా, భలే భలే బాబా. అప్పుడు మన హృదయం బంగారు 24 క్యారెట్ గోల్డ్ అయిపోవాలి మన హృదయం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.